పేద ప్రజల సంక్షేమం కోసమే పాత పద్ధతిలో రేషన్ పంపిణీ. ఎమ్మెల్యే పత్తుల బలరామకృష్ణుడు. ఉద్యోగస్తులు కానివ్వండి, చిరు వ్యాపారస్తులు కానివ్వండి, వ్యవసాయ కూలీలు కానివ్వండి, భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, అందుబాటులో లేక ఆ రోజు రేషన్ తీసుకోకపోతే ఆ రేషన్ మళ్ళీ వాళ్ళకి దొరికేది కాదు. ఇలాంటి పరిస్థితులన్నీ గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళిన మీదట దీని పథకం దీన్ని మార్చాలి. ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల శ్రేయస్సు, ప్రజల అభివృద్ధి, ప్రజల అవసరాలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం కాబట్టి దీన్ని మార్చాలన్న ఒక ప్రణాళికతో తీసుకొచ్చారు. మళ్ళీ గతంలో ఎలా అయితే ఉండేదో డీలర్ ద్వారా ఈ యొక్క రేషన్ ఇచ్చేవారో ఇప్పుడు అదే సిస్టమ్ రావాలని చెప్పేసి మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా కానీ చూసినట్లయితే 15 రోజుల పాటు రేషన్ ఇచ్చే విధంగా ఇప్పుడు చర్యలు తీసుకున్నారు. అంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు